హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో క్రిస్టల్ మైక్రోఫోన్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో, ఒకరు నాకు కామెంట్ పెట్టారనమాట. ఇట్లా క్రిస్టల్ మైక్రోఫోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని. సో, దానికోసం నేను మ్యాటర్ అంతా ప్రిపేర్ చేశాను. సింపుల్‌గా మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. సో, మ్యాటర్ ఎక్కువుంది. దాన్ని చూసైతే మీరు భయపడకండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను చాలా సింపుల్‌గా మీకు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి లాస్ట్ వరకు వీడియో మాత్రం చూడండి. స్కిప్ చేయకండి. ఓకేనా? సో, ప్రతి ఒక్క లైన్ మీనింగ్ ఏంటి అనేది నేను మన తెలుగులో ఈజీగా మీకు అర్థమయ్యేలాగా, మీకు గుర్తుండిపోయేలాగా చెప్తాను. సో, క్రిస్టల్ మైక్రోఫోన్‌ని మనము పైజో ఎలక్ట్రిక్ మైక్రోఫోన్ అని కూడా అంటాము. ఇందులో సెకండ్ మీనింగ్ ఏంటంటే, ఈ క్రిస్టల్ మైక్రోఫోన్ అనేది పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌ని యూజ్ చేసుకుంటుందన్నమాట. సౌండ్ వేవ్స్ సచ్ యాస్ ఏదైతే ఎయిర్‌లో క్రియేట్ అయిన వైబ్రేషన్స్ ఉంటాయి కదా! మనం మాట్లాడేవి వైబ్రేషన్స్ క్రియేట్ అయితాయి కదా ఎయిర్‌లో. వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా కన్వర్ట్ చేస్తుంది. క్రిస్టల్ మైక్రోఫోన్‌లో కీ ఎలిమెంట్ వచ్చేసి పైజో ఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నమాట. సో, టైపికల్‌గా ఈ మెటీరియల్ ఏంటంటే క్వార్ట్జ్ ఆర్ టూర్మాలిన్. ఈ మెటీరియల్స్ అనేవి ఎలక్ట్రిక్ ఛార్జ్‌ని జనరేట్ చేస్తాయి. ఎప్పుడైతే మెకానికల్ ప్రెషర్ అప్లై చేస్తామో. సో, ఫస్ట్ క్రిస్టల్ మైక్రోఫోన్ అంటే ఏంటి? ఇదొక పైజో ఎలక్ట్రిక్ మైక్రోఫోన్ అన్నమాట. ఇదేం చేస్తుంది? సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా కన్వర్ట్ చేస్తుంది. దీంట్లో కీ ఎలిమెంట్ ఏంటి? పైజో ఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నమాట. ఈ మెటీరియల్స్ ఏం చేస్తాయి? ఎప్పుడైతే మనం మెకానికల్ ప్రెషర్ అప్లై చేస్తామో అప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్‌ని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ క్రిస్టల్ మైక్రోఫోన్. సో, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇందులో మనకి ఏమున్నాయి? డయాఫ్రాగమ్, అవుట్‌పుట్ టెర్మినల్స్, ఇన్సులేషన్ సపోర్ట్, బయోమర్ఫీ క్రిస్టల్ యూనిట్, స్ప్రింగ్స్, డయాఫ్రాగమ్. సో, వీటన్నిటి గురించి నేను చెప్తాను ఏంటి అనేవి. ఫస్ట్ డయాఫ్రాగమ్. డయాఫ్రాగమ్ అంటే ఏంటి? ఇదొక మెటీరియల్ అన్నమాట. ఇది దేనితో మేడ్ అయి ఉంటుంది? ఒక థిన్ లైట్ వెయిట్ మెటీరియల్‌తో మేడ్ అయి ఉంటుంది. లైక్ మెటాలిక్ ఫాయిల్. ఎగ్జాంపుల్ వచ్చేసి అల్యూమినియం లేకపోతే ఒక థిన్ ఫిల్మ్ ప్లాస్టిక్‌తో కూడా మేడ్ అయి ఉంటుందన్నమాట. సో, ఈ డయాఫ్రాగమ్ అనేది మౌంటెడ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఎడ్జెస్ దగ్గర ఇప్పుడు స్ప్రింగ్ ఇన్సులేటింగ్ సపోర్ట్ ఉంది కదా! దాని పక్కన స్ప్రింగ్స్ ఉన్నాయి కదా! అక్కడ మనం మౌంట్ చేసాం. అంటే అక్కడ ప్లేస్ చేసామన్నమాట వాటి ఎడ్జెస్‌తో. అర్థమైంది కదా! సో, సెంటర్‌లో ఫ్రీగా వైబ్రేట్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను డయాఫ్రాగమ్‌లో రాసాను చూడండి మ్యాటర్. ఇదంతా నేను చెప్పింది ఇప్పుడు అదే. సో, నెక్స్ట్ పాయింట్‌లో నేనేం రాసానంటే ఇక్కడ పుష్ రాడ్ అంటే ఏంటి అని రాసాను. సో, పుష్ రాడ్ అనేది ఒక రిగ్గిడ్ అనమాట. రిగ్గిడ్ అంటే ఒక టఫ్ మెటీరియల్. సో, ఒక లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట. ఇది ఎలా మేడ్ అయి ఉంటుంది? మెటల్ ఆర్ ఒక స్టిఫ్ ప్లాస్టిక్‌తో మేడ్ అయి ఉంటుంది. ఒక ఎండ్ వచ్చేసి మనము డయాఫ్రాగమ్ సెంటర్‌లో కనెక్ట్ చేసాము. ఇంకొకటి ఎక్కడ కనెక్ట్ చేసాము? బయోమెర్ఫిక్ క్రిస్టల్ యూనిట్ దగ్గర కనెక్ట్ చేసాము. అంతే కదా! ఇది ఏం చేస్తుందంటే మెకానికల్ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా! డయాఫ్రాగమ్ వాటినన్నిటిని ఈ క్రిస్టల్ యూనిట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. నెక్స్ట్ బయోమెర్ఫిక్ క్రిస్టల్ యూనిట్. ఇదేంటంటే పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ మెటీరియల్ ఉంటుంది కదా! ఇందులో మనం ఏదో ఒక మెటీరియల్‌ని తీసుకుంటామనమాట. సచ్ యాస్ రోకెల్లా సాల్ట్, క్వార్ట్జ్, టూర్మాలిన్ ఇవి ఉంటాయి కదా! వీటిని మనము ఏదో ఒక మెటీరియల్‌ని తీసుకొని 2 స్లైసెస్‌గా తీసుకుంటాము. ఆ రెండిటిని జాయిన్ చేస్తామనమాట. బాండ్ చేసేస్తాము. అవనేవి రెక్టాంగిల్ షేప్ ఆర్ బార్ షేప్‌లో ఉంటాయి. సో, ఇందులో మనం 2 స్లైసెస్ ఎందుకు తీసుకుంటామంటే ఎప్పుడైతే ప్రెషర్ అనేది పుష్ రాడ్ అప్లై చేస్తుందో అప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఒక స్లైస్ అనేది కంప్రెస్ అవుతుందనమాట. ఇంకొకటొచ్చేసి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. కంప్రెస్, స్ట్రెచ్‌డ్ ఇవన్నీ లోపల జరుగుతుంటాయన్నమాట ఈ ఫంక్షన్ అంతా. నెక్స్ట్ స్ప్రింగ్స్. ఇవనేవి కాయిల్డ్ స్ప్రింగ్స్ ఆర్ మెటల్ స్ట్రిప్స్. సో, వీటిని ఏం చేస్తామంటే డయాఫ్రాగమ్‌కి అటాచ్ చేస్తాము. 2 సైడ్స్ ఇక్కడ ఇమేజ్‌లో కనిపిస్తుంది కదా! 2 సైడ్స్ అటాచ్ చేసాం కదా! సో, దాని డయాఫ్రాగమ్‌కి ఇంకా మైక్రోఫోన్ హౌసింగ్ పక్కన ఉంది కదా! దానికి కనెక్ట్ చేస్తామన్నమాట. సో, ఇది ఏం చేస్తుందంటే డయాఫ్రాగమ్‌కి టెన్షన్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో సో, డయాఫ్రాగమ్ అనేది ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్స్ వల్ల దాని యొక్క మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా రెస్ట్ పొజిషన్‌కి వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్సులేటింగ్ సపోర్ట్. సో, ఇదెందుకు ఇన్సులేటింగ్ సపోర్ట్ ఎందుకు? ఇదనేది ఒక నాన్ కండక్టివ్ మెటీరియల్ లైక్ ప్లాస్టిక్ అన్నా, లేకపోతే సిరామిక్ అన్నా. ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఒక స్ట్రక్చరల్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బయోమెర్ఫిక్ క్రిస్టల్ యూనిట్‌కి. ఇంకా ఈ ఇన్సులేటింగ్ సపోర్ట్ అనేది ఎలక్ట్రికల్‌గా ఐసోలేటెడ్ అయి ఉంటుందన్నమాట. మైక్రోఫోన్ హౌసింగ్ నుంచి. ఎలా డిజైన్ చేశారంటే క్రిస్టల్ యూనిట్‌ని హోల్డ్ చేసుకోవడానికి, సెక్యూర్‌గా హోల్డ్ చేసుకోవడానికి, ఇంకా పుష్ రాడ్‌ని ఎలో చేస్తుందన్నమాట. మోషన్‌ని ఎఫెక్టివ్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేలాగా. సో, అర్థమైంది కదా! నేనిప్పుడు మీకేం చెప్పానో నేను అదే ఇంగ్లీష్‌లో ఇక్కడ రాసాను. నెక్స్ట్ మైక్రోఫోన్ హౌసింగ్. ఇదనేది ఒక మెటీరియల్. మెటల్ ఆర్ ప్లాస్టిక్. ఇదనేది ఎన్‌క్లోజ్ చేస్తుందన్నమాట. మొత్తం లోపలున్న ఇంటర్నల్ కాంపోనెంట్స్‌కి మొత్తం ఎన్‌క్లోజ్ అయి ఉంటుంది. అంటే కవర్ అయి ఉంటుంది. ప్రొటెక్ట్ చేస్తుంది మైక్రోఫోన్‌ని. ఈ మైక్రోఫోన్ హౌసింగ్ అనేది స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు. ఇంకా ఇదేం చేస్తుందంటే స్టేబుల్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంటే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. డయాఫ్రాగమ్ కానీ, స్ప్రింగ్స్ కానీ, క్రిస్టల్ యూనిట్ గానీ లోపలున్న ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్నిటికి సపోర్ట్ లాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ అవుట్‌పుట్ టెర్మినల్స్. అవుట్‌పుట్ టెర్మినల్స్ ఎందుకంటే ఇవి మెటల్ కనెక్టర్స్ అన్నమాట. ఇవి ఒక కనెక్షన్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఏదైతే క్రిస్టల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ జనరేట్ చేసిందో వాటిని అవుట్‌పుట్ టెర్మినల్స్ అనేవి యాంప్లిఫైర్‌కి లేకపోతే వేరే డివైసెస్‌కి సెండ్ చేస్తాయి. సో, ఈ అవుట్‌పుట్ టెర్మినల్స్ అనేవి డైరెక్ట్‌గా బయోమెర్ఫిక్ క్రిస్టల్ యూనిట్‌కి కనెక్ట్ చేసుంటాము.
సో, ఇప్పుడంతా నేను కన్‌స్ట్రక్షన్ చెప్పాను. సో, ఇదంతా మీరు ఇంత మ్యాటర్ చూసి ఏం భయపడకండి. వన్స్ మీరు అర్థం చేసుకున్నారంటే ఈజీగా రాయొచ్చు. సో, డయాఫ్రాగమ్ అంటే ఏంటి? స్ప్రింగ్స్ అంటే ఏంటి? అవేంటి అని తెలుసుకుంటే చాలు. మీకు అర్థమైతే మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్‌లో. ఒకవేళ ఈ క్వెషన్ అడిగితే. సో, ఇప్పుడంతా నేను కన్‌స్ట్రక్షన్ చెప్పాను. అంటే అవేంటి? డయాఫ్రాగమ్ అంటే ఏంటి? వాటి గురించి చెప్పాను గదా! సో, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది? క్రిస్టల్ మైక్రోఫోన్ అనేది ఎలా వర్క్ అవుతుందనేది చెప్తాను. ఎప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం గదా! అప్పుడు వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి గదా! ఎయిర్‌లో. సో, ఎప్పుడైతే ఆ సౌండ్ వేవ్ అనేది ఆ మైక్రోఫోన్ మన దగ్గరలో ఉన్న మైక్రోఫోన్ క్రిస్టల్ మైక్రోఫోన్‌కి హిట్ అవుతాయో, అప్పుడు అందులో ఉన్న థిన్ ఫ్లెక్సిబుల్ పార్ట్ అయిన డయాఫ్రాగమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఈ డయాఫ్రాగమ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో, దీనికేమైంది పుష్ రాడ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఇది గూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు పుష్ రాడ్ గూడా మూవ్ అయింది కదా! ఇదేం చేస్తుందంటే ఆ మూవ్‌మెంట్‌ని ఈ డయాఫ్రాగమ్ నుంచి పుష్ రాడ్ నుంచి ఇది పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నమాట ఆ మూవ్‌మెంట్ అంతా. సో, ఈ పుష్ రాడ్ అనేది ఈ క్రిస్టల్ మీద పుష్ ఆర్ పుల్ అవుతూ ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రిస్టల్ గూడా బెండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనేది బెండ్ అవుతుందో అప్పుడు స్మాల్ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా. నేను చెప్పాను గదా! పైజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏం జేస్తాయి? ఎలక్ట్రిక్ చార్జ్‌ని జనరేట్ చేస్తాయి. ఎప్పుడైతే మెకానికల్ ప్రెషర్ అనేది వాటికి అప్లై చేస్తామో. సో, ఏదైతే ఎలక్ట్రిక్ వోల్టేజ్ జనరేట్ అయిందో దాన్ని మనము మైక్రోఫోన్ అవుట్‌పుట్ టెర్మినల్‌కి సెండ్ చేస్తామనమాట. ఇది స్మాల్ వోల్టేజ్ ఉంటుంది. సౌండ్ యొక్క స్మాల్ వోల్టేజ్ ఉంటుందనమాట. ఏదైతే వైబ్రేషన్స్ వల్ల క్రియేట్ అయిందో అది స్మాల్ వోల్టేజ్ ఉంటుంది. సో, అది వీక్‌గా ఉంటుంది. దాన్ని మనం స్ట్రాంగ్‌గా చేయడానికి యాంప్లిఫైడ్ చేస్తామనమాట. అంటే యాంప్లిఫైయర్స్‌ని యూజ్ చేసుకొని ఆ సిగ్నల్‌ని మనము స్ట్రాంగ్‌గా జేస్తాము. ఏదైతే యాంప్లిఫై అయిన సిగ్నల్ ఉందో వాటిని స్పీకర్స్‌కి, రేడియోస్‌కి లేకపోతే వేరే రికార్డింగ్ ఎక్విప్‌మెంట్స్‌కి సెండ్ చేస్తాము. సో, ఇక్కడ చూస్తే ఒక పేపర్ అంత మ్యాటర్ ఉంది గదా! ఏం లేదు. నేను చూడండి ఎంత సింపుల్‌గా చెప్పానో. సో, ఏదైనా మనం అర్థం జేసుకోవాలి. నేను మీకు ఇక్కడ ఉన్నదంతా నేను తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. ఒకసారి నేను చెప్పినాక విని ఒకసారి ఆ మ్యాటర్‌ని మీకు చదవండి. మీకు చానా ఈజీగా ఉంటుంది. ఏంటి అనేది అర్థమైతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ మీకు క్వెషన్ అడిగినప్పుడు ఎగ్జామ్‌లో మీరు జస్ట్ హెడ్డింగ్స్ రాసినా సరిపోతుంది. నేను ఎందుకంటే దాన్ని క్లియర్ కట్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు హై సెన్సిటివిటీ అంటే దాని గురించి మీకు తెలియాలి గదా! అంటే ఏంటి అనేది. సో, నేను దానికోసం ఇక్కడ మ్యాటర్ అంతా రాసాను. సో, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి హై సెన్సిటివిటీ. హై సెన్సిటివిటీ అంటే ఏంటి? ఈ క్రిస్టల్ మైక్రోఫోన్స్ అనేవి ఈవెన్ స్మాల్ సాఫ్ట్ సౌండ్స్ ఉంటాయి గదా! చిన్న చిన్నగా సౌండ్స్ కూడా వినగలుగుతాయన్నమాట. దాన్ని మనం హై సెన్సిటివిటీ అని అంటాము. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంటే ఇవి అన్‌వాంటెడ్ నాయిస్ ఉంటాయి గదా! ఇప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ ఉంటాయి గదా! పక్కనొచ్చే డిస్టర్బెన్సెస్ వాటిని గూడా రిమూవ్ చేసేస్తుందనమాట. సౌండ్‌ని క్లియర్ కట్‌గా మనకి వినిపించేలాగా ఉంటుంది. నెక్స్ట్ అక్యురేట్ సౌండ్ అంటే ఏదైతే మనం మాట్లాడామో సేమ్ మనం మాట్లాడినట్టే మనకి బయటికి కూడా అలాగే వినిపిస్తుంది. ఓమ్ని డైరెక్షనల్ అంటే ఇది ఆల్ డైరెక్షన్స్ నుంచి సౌండ్స్‌ని హియర్ చేస్తుంది. నెక్స్ట్ నో ఎక్స్‌ట్రా పవర్ నీడెడ్. సో, ఎలాంటి ఎక్స్‌ట్రా పవర్ సోర్స్ అనేది అవసరం లేదనమాట. ఇంకా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, అడ్వాంటేజ్ వచ్చేసి హై సెన్సిటివిటీ, లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, అక్యురేట్ సౌండ్, ఓమ్ని డైరెక్షనల్, నో ఎక్స్‌ట్రా పవర్ నీడెడ్. ఈ హెడ్డింగ్స్ రాసినా చాలు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి గదా! సో, డిసడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ కేబుల్సే అవసరం అనమాట. లాంగ్ కేబుల్స్ యూజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు హై పిచ్ నాయిస్ ఉంటాయి గదా! అవి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేవనమాట. ఎందుకంటే ఈ మైక్రోఫోన్స్‌కి హై ఇంపెడెన్స్ ఉంటుంది. దానివల్ల ఇవి షార్ట్ కేబుల్సే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లిమిటెడ్ సౌండ్ రేంజ్ అనేది ఉంటుంది. ఈ సౌండ్స్ అనేవి ఇవి ఎలాంటి సౌండ్స్ పిక్ చేసుకుంటాయంటే 100 హెర్ట్జ్ నుండి 8000 హెర్ట్జ్ వరకే పిక్ చేసుకుంటాయన్నమాట. ఇంకా వేరే హై క్వాలిటీ ఆడియోస్ ఉంటాయి గదా! వాటిని ఇవి తీసుకోలేవన్నమాట. సో, అందుకే లిమిటెడ్ సౌండ్ రేంజ్. నెక్స్ట్ ఈజీలీ డ్యామేజ్డ్ అంటే ఏదైనా గట్టిగా ఫిజికల్ ప్రెషర్ గాని, లేకపోతే రఫ్ హ్యాండ్లింగ్ మనం ఎలా అంటే అలా వాడేసామంటే ఇవి తొందరగా పాడైపోతాయి. అందుకే ఈజీలీ డ్యామేజ్డ్ అంటాం. సో, డిసడ్వాంటేజ్ వచ్చేసి షార్ట్ కేబుల్స్ నీడెడ్, లిమిటెడ్ సౌండ్ రేంజ్, ఈజీలీ డ్యామేజ్డ్. సో, అప్లికేషన్స్ వచ్చేసి హోమ్ రికార్డింగ్స్, హామ్ రేడియోస్, ఓల్డ్ మొబైల్ ఫోన్స్‌లో యూజ్ చేసేవాళ్ళు, ఇంకా పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్, టాయ్స్. సో, మీకు అర్థమైంది కదా! క్రిస్టల్ మైక్రోఫోన్ అంటే ఏంటి? దాని వర్కింగ్ గాని, కన్‌స్ట్రక్షన్ గాని, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ ఈజీగా అర్థమైంది గదా! నేను ఇప్పుడు గూడా చెప్తున్నాను. మ్యాటర్ నేను ఇంత రాసాను కానీ, నేను జస్ట్ మీకు ఏంటి ప్రతీది ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే రాసాను. నేనేం జెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఆ టాపిక్‌ని అర్థం జేసుకోండి. మీరొకసారి అర్థం జేసుకున్నారనుకోండి ఏంటి అనేది, మీరు ఎగ్జామ్‌లో మీ ఓన్‌గా రాసేయొచ్చు. సో, నేను ఇప్పుడు రాసిన మ్యాటర్ అంతా మీరక్కడ రాయాలని నేను చెప్పను. జస్ట్ దాన్ని అర్థం జేసుకోండి. మీకేం అర్థమైందో అక్కడ రాయండి చాలు అంతే. సో, ఇలా మీరేమైనా టాపిక్స్ కష్టంగా ఫీల్ అవుతున్నా, లేకపోతే ఎలా రాయాలి, ఏంటి అని మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను వాటి గురించి మ్యాటర్ మంచిగా ప్రిపేర్ చేసి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఒకటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.